హలో ఫ్రెండ్స్. ఒకప్పుడు హైదరాబాద్కు జీవనాడిగా ఉన్న మూసీ నది ఇప్పుడు కాలుష్యం, చెత్త, మురుగునీటితో ఒక మురికి కూపంలా మారిపోయింది. దానికి ఇప్పుడు కొత్త రూపునివ్వాలని తెలంగాణ ప్రభుత్వం భారీ ప్లాన్ సిద్ధం చేసింది. మూసీ రివర్ ఫ్రంట్ ఫేజ్ 1 ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు ఈ ప్రాజెక్టులో ఏముంది, ఎవరికి లాభం, ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్లో మూసీ నది అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ప్రణాళికను ప్రకటించింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పేరుతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు 7,055 కోట్ల రూపాయల వ్యయాన్ని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ నది పరిసరాలను పూర్తిగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం మూసీ నది కాలుష్యం, చెత్త, మురుగునీటి సమస్యలతో తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిస్థితిని మార్చి నదిని శుభ్రంగా ఇంకా అందంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫేజ్ 1 పనులు 2026 ఆగస్టులో ప్రారంభమై 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దశలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ప్రాంతాల నుంచి బాపుఘాట్ వరకు సుమారుగా 21 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మురుగునీటి శుద్ధి కేంద్రాలు, వాక్వేలు, సైక్లింగ్ ట్రాక్లు, గ్రీన్ జోన్లు, పబ్లిక్ స్పేస్లు, అలాగే ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఆధునిక లైటింగ్, ఇంకా ల్యాండ్స్కేపింగ్ వంటి పనులు చేయనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును ప్రో పీపుల్ విధానంలో అమలు చేయాలని నిర్ణయించారు. అంటే ప్రజలకు ఇబ్బంది తక్కువగా ఉండేలా, ఇళ్ల తొలగింపులు లేదా బలవంతపు ఖాళీలు తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. మినిమల్ డిస్ప్లేస్మెంట్ విధానంతో సాధ్యమైనంత వరకు ప్రజలను ప్రభావితం చేయకుండా ప్రాజెక్టును అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల మూసీ నది కాలుష్యం తగ్గి పర్యావరణ పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. అలాగే రివర్ ఫ్రంట్ ప్రాంతాలు టూరిజం ఇంకా రియల్ ఎస్టేట్కు కొత్త ఆకర్షణగా మారొచ్చని భావిస్తున్నారు. వర్షాకాలంలో వచ్చే వరద సమస్యలను తగ్గించేందుకు ప్రత్యేక డ్రైనేజ్ ఇంకా ఫ్లడ్ కంట్రోల్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయనున్నారు. లండన్లోని థేమ్స్ రివర్ ఫ్రంట్, అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో హైదరాబాద్లో కూడా ఒక ప్రపంచ స్థాయి రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ నగర అందాన్ని పెంచడమే కాకుండా భవిష్యత్తులో నగరానికి కొత్త గుర్తింపును తీసుకురానుంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ పైనే ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే పనులు సమయానికి పూర్తవ్వడం, ప్రజలకు ఇబ్బందులు తగ్గించడం, ఇంకా నిజంగా పర్యావరణానికి ఉపయోగపడేలా అమలు చేయడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.